వచ్చేసాను నేను. అదేంటంటే హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు స్వీటీ. నేను కొంచెం నాటి ఇప్పుడైతే నేను చికెన్ తినొద్దన్నారు కదా, మరి తినొచ్చో తినకూడదో నాకు మాత్రం తెలీదు. ఇప్పుడైతే నేను సీ ఫుడ్ ప్లాన్ చేసా, పదండి చూసేద్దాం. ఫ్రాన్స్ కర్రీకి పప్పు చారుకి భలే కాంబినేషన్ అండి. వీడియో ఇది చూసేయండి. ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల సీ ఫుడ్ కి డిమాండ్ ఎక్కువ పెరిగింది ఫ్రెండ్స్. చూడండి మీరే. అబ్బా, ఫ్రెష్గా ఇప్పుడే పచ్చిరాయలు లోటు దింపారు. చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. మార్కెట్కి వెళ్ళి ఫ్రాన్స్ తీసుకొచ్చా. ఫస్ట్ అయితే మనం నీట్గా వాష్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిరాయలు అయితే నీట్గా కడిగేసి తోలు చేసి పసుపు నీళ్ళు వేసుకుని కొద్దిసేపు పెట్టుకుని తీసుకుంటే ఎలా అవుతా ఫ్రెండ్స్. నేను ఫ్రాన్స్ కర్రీ ఎప్పుడు వండలేదు, తినలేదు కూడా. మా అమ్మ చేస్తే ఎప్పుడు వెనకాల నుంచి చూసేదాన్ని. ఇప్పుడైతే మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకుందాం. ఫస్ట్ టైం ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నా, మరి ఎలాగుంటుందో చూడాలి. ఆనియన్స్ ఎఫెక్ట్ ఆయిల్ వేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కరివేపాకు ఇంకా మిర్చి వేసేద్దాం, పచ్చిమిర్చి వేసేద్దాం. ఇప్పుడైతే ఆనియన్స్ వేద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ కోసం బిర్యానీ ఆకులు కొన్ని వేసుకోవాలని. టమాటా కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. జీలకర్ర, కొన్ని గసగసాలు వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ వేయాలి కొన్ని. ఉడకబెట్టుకున్న ఫ్రాన్స్ అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. కొంచెంసేపు ఇలా ఉడకనియాలి. కొంచెం పసుపు వేసేసుకుందాం. 2 స్పూన్లు కారం అండి. కొంచెం ఉప్పు, పేస్ట్, ఇంకా వాటర్. ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేసేసుకుందాం. ఇందాక మిక్సీ వేసుకున్న పేస్ట్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెంసేపు అయితే మూత వేసేసుకుందాం. 2000 years later. ఫైనల్ గా అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం. ఫైనల్లీ టేస్టీ ఫ్రాన్స్ కర్రీ రెడీ. ప్రాన్స్ కర్రీకి పప్పు చారుకి
వాళ్ళే కాంబినేషన్ అండి. అబ్బబ్బబ్బబ్బబ్బ. అబ్బా అబ్బా బాబా భలే కుదిరిందండి టేస్ట్ మాత్రం. సూపర్. మళ్ళీ ఏంటంటే మీరు కూడా చేసేసుకొని తినండి. 5 minutes later. ఫ్రాన్స్ కర్రీ తినడం నాకు ఇదే ఫస్ట్ టైం. కొంచెం అటు ఇటు అయ్యి నాకు తిప్పేసి వాంతింగ్ వచ్చేసింది ఫ్రెండ్స్. మీకు అలవాటు అంటే తినవచ్చు. కర్రీ అయితే చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్. ఆకలితో చనిపోయిన కోళ్లను చేపలకు ఆహారంగా అందిస్తున్నారు అన్న ప్రచారం జరగడమే